లోనో హ్మ్. వాటిట్లో పెట్టి నష్టపోతున్నారు. లేకపోతే చిట్లేసుకొని ఇబ్బంది పడతా ఉన్నారు. హ్మ్. ఒక ఫిక్స్డ్ రెవెన్యూ వస్తుందంటే ఎక్కువ కూడా ఆశించరు వాళ్ళు. హ్మ్. నా పేరున ఓ పొలం ఉండి నేను హ్మ్. వెళ్ళినప్పుడు కూర్చోవడం నా ఫ్యామిలీతో ఉండడానికి ఒక ప్లేస్ ఉందంటే హ్మ్. ఇక్కడ భూములు కొనడానికి బోల్డ్ అంతమంది మనుషులు దొరుకుతారండి. అది. అవును. హ్మ్. అలా మనుషులు దొరకాలంటే ఈయన చేసే ప్లాన్‌ని సక్సెస్‌ఫుల్‌గా అంగీకరించాలి హ్మ్. పేదలు. హ్మ్. హ్మ్. పేదలు అంగీకరించి రైతు కూలీలు, హ్మ్. రైతులు హ్మ్. ఇద్దరూ అంగీకరించి ఆచరణలోకి రావాలని నేను కనీసం గత 5, 6 ఏళ్లలో మన సోషల్ మీడియా బిగిన్ అయ్యాక నుంచి హ్మ్. ఎన్నో సార్లు చెప్తొచ్చా అనుసంధానం చేయండి, చేయండి అని. హ్మ్. అది చేస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ ఆయనకి. హ్మ్. అమలు సక్సెస్‌గా నడవాలని కోరుకుంటాను. హ్మ్. అప్పుడు బోలెడంతమంది పొలాలు కొంటారు. దీంట్లో ఉపాధి భత్యం పెంచే ఆలోచన కూడా చేస్తే ఏమన్నా మంచిది. ఎందుకంటే ఇప్పుడు మా గోదావరి జిల్లాలో చూసుకుంటే, ఇప్పుడు మనకు హైదరాబాద్‌లో అంటే పొలాలు చూడాలంటే ఎక్కడికెళ్ళాలి? వెళ్ళినా ఒకసారి కనబడవు. మాకలా కాదు. పొలాల మధ్యలోంచే రోడ్లుంటాయి. అటు ఇటు పొలాలే. లోపల ఎక్కడో ఇల్లుంటది. కొన్ని కొన్ని ఇల్లుంటాయి. ఇప్పుడు అటు ఇటు ఉన్న పొలాలు కూడా బిల్డింగులుగా మారిపోతున్నాయి. అపార్ట్‌మెంట్లుగా మారిపోతున్నాయి. కారణం ఏంటంటే నెక్స్ట్ తరాలు కొడుకులు వీళ్ళెవరు వ్యవసాయం చేయట్లేదు. వాళ్ళు ఎక్కడికో ఎళ్ళిపోవడం, ఉద్యోగాలు చేసుకోవడం.